చెప్తున్నాం. ఎందుకంటే ఉపకులాలైన 59 కులాలు ఆది నుండి కూడా అణిచివేతకు గురవుతున్నాయి. ఉద్యోగాలలో కూడా వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. అయితే అన్నదమ్ముల వలె ఉన్న మాలమాదిగలను విడదీస్తున్నారని ఒక పుకారు పుట్టింది. ఇది పుకారు కాదు, ఇది కేవలము అగ్రకులం పుట్టించిన పుకారు. ఇది మన అన్నదమ్ముల కొట్లాట. ఇది మన వాటాల కోసం మనం కొట్లాడుకునే కొట్లాట. మళ్ళీ మన హక్కుల కొరకు మనం అందరం కలిసి ముందుండి పోరాడతాం. చాలా మనం కొట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. ముందు వర్గీకరణ అనేది జరగాలి. మన మాల సోదరులు ముఖ్యంగా గద్దరన్న గారు వచ్చిండ్రు, ఆయన నాయకత్వంలోనే సభ జరుగుతుంది. కాబట్టి మన మాల సోదరులు అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఈ వర్గీకరణకి సపోర్ట్ ఇచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టే వరకు మద్దతు ఇస్తే మనము ఈరోజు విడిపోయినామన్న మాట అది తప్పవుతుంది. ఎప్పుడు మనం విడిపోతామా అని ఒక బూచి ఎదురు చూస్తూ ఉంటుంది, అగ్రకుల బూచి. కాబట్టి మనం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఈ వర్గీకరణ చేసుకున్న తర్వాత మనం కొట్లాడాల్సిన ఉద్యమాలు చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళిత ముఖ్యమంత్రి కాలేదు, దానికోసం కొట్లాడాల్సింది. మనం ఐక్యంగా కొట్లాడాలి. 3 ఎకరాల భూమి ఉంది, దానికోసం కొట్లాడాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఈరోజు సోదరులు మాల సోదరులకు ముఖ్యంగా చెప్పబోయేది, అన్ని అపోహాలు పెంచుకోకుండా అందరము సమానంగా ఎస్సీ కులం అనేది అందరూ సమానంగా అభివృద్ధి చెందాలి. మందకృష్ణ చేస్తున్న ఈ ఉద్యమం ఒకనాటిది కాదు, 23 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం చేస్తున్నాడు. ధర్మయుద్ధం అనే దాన్ని మనము విజయవంతం చేసుకున్నాం. ఆ తర్వాత విజయవంతమైన తర్వాత ప్రభుత్వంలో కదలిక వచ్చింది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదించడం జరిగింది. ఇప్పుడు కేంద్రంలో బిల్లు పెట్టాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి కురుక్షేత్రం అనేది చివరి యుద్ధం. ఈ కురుక్షేత్ర యుద్ధంలో మనం ఏం చేయాలి? విజయం సాధించుకోవాలి. అందుకే జూలై 7వ తారీఖు జరగబోయే ఈ కురుక్షేత్రాన్ని మనము విజయవంతం చేసుకున్నాం. మన వర్గీకరణను సాధించుకుందామని చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.